ఈరోజు ఆవకాయని కలుపుదామని ప్లాన్ చేసుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ ఆవకాయ పచ్చడి పడతాం. ఈసారి స్పెషల్ ఏంటి? ఈరోజు స్పెషల్ నన్ను బాగా వాడారు. బాగా వాడారు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఆవకాయ పడ్డం నాకు వచ్చింది అర్థమైంది. ఇప్పుడు చెప్పు, నీకు ఎవరు నేర్పారు? నువ్వే. పర్లేదులేమ్మా, అప్పుడప్పుడు నేను ఎన్నో అనుకుంటాము, ఎన్నో అనుకుంటే అవి జరుగుతాయి ఏంటి? చూసారా పిల్లలు షార్ప్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ప్రతి సంవత్సరం చాలా ఆతృతతో, ఆశతో, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటాను. ఆ ఘట్టం వచ్చేసింది. థ్యాంక్ యూ. ఫస్ట్ ముద్ద ఆవకాయ. వావ్. ఆహాహాహాహా, ఆహా ఏం రుచి కదా. ఆహాహాహా. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీ హతజాక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ప్రతి వీడియోని ఎంత చక్కగా చూస్తున్నారు, ఎన్ని మంచి మంచి కమెంట్స్ ఇస్తున్నారు. నేను గ్యాప్ తీసుకుని తర్వాత వీడియోస్ స్టార్ట్ చేశాను కదా. సో ఇప్పుడు చాలా నాకు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నానంటే ప్రతిసారి ఏదో ఒక వీడియో చేయాలి, ఖాళీగా ఉంటే ఏదో ఒకటి మీతో షేర్ చేసుకోవాలి. అది ఏదో ఒక ఏంటంటే ఒక కనెక్టివిటీ ఉంటుంది కదా. సో అంత హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ, మీ అందరికీ థ్యాంక్ యూ. ప్రతి వీడియో లైక్ చేశారు. ఆవకాయ పచ్చడి కూడా చాలా బాగుంది కదా, బాగా నచ్చింది కదా. అదే ఈరోజు ఏం చేయబోతామంటే ఆవకాయ పచ్చడి పట్టి ఒక 4-5 డేస్ అయింది కదా. సో అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే దాన్ని కలిపి జాడీలకి ఎత్తుతాం. జాడీలకి ఎత్తి చక్కగా డబ్బాల్లో పెట్టుకొని, అందులో అస్సలైన ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ఆవకాయ పచ్చడి నుంచి నేను చిన్నప్పుడు బాగా ఎదురు చూసేది. ఆవకాయ ముక్కలు పట్టుతుంటే ఓకే, చిన్న చిన్న ముక్కలు తినడము అవన్నీ ఓకే, అదంతా ఒక ఎత్తు అయితే 4-5 డేస్ వెయిట్ చేసేదాన్ని చూడండి. ఓ అమ్మ, ఎప్పుడు 5 రోజులు అవుతుంది అని. ఎందుకంటే మళ్ళీ కలయి పెడతారు ఆవకాయను, మళ్ళీ కలిపి అప్పుడు స్టోర్ చేసుకుంటాం అనమాట. ఆ తర్వాత ఆ డబ్బాలో అన్నం వేసి అలా కలిపి పిల్లలందరినీ పిలిచి చక్కగా ముద్దలు పెడతారు. అసలు కొంతమంది 4 ముద్దలు తిని వెళ్ళిపోతారు, కానీ నేను మాత్రం 10 ముద్దలన్నా తినేదాన్ని చిన్నప్పుడు. సో అంత ఇష్టం అనమాట. ఈరోజు ఆవకాయని కలుపుదామని ప్లాన్ చేసుకుంటున్నాము. అలా అదిగో హలో హాయ్. నేను మాటల్లో ఉన్నాను, జాకీ గారు వచ్చేసారు. మంచి బరువుగా ఉంది ఆవకాయ పచ్చడి. ఓపెన్ చేశాక నీ చేతులతో కలిపి అన్నం పెడితే, అంటే అన్నం పెట్టే ముందు ఇదన్నీ చక్కగా కలిపి మన డబ్బాలు తీసుకుంటాం కదా, అలా. నీకు ఎలా ఉంది? ఎంత ఎక్సైటెడ్గా ఉన్నావు నువ్వు? ఎందుకంటే ఈసారి చాలా స్పెషల్ ఏంటి అసలు అంటే మామిడికి ఎవ్రీ ఇయర్ ఆవకాయ పచ్చడి పడతాం. ఈసారి స్పెషల్ ఏంటి? ఈరోజు స్పెషల్ నన్ను బాగా వాడారు. బాగా వాడారు. ఎంత బాగా వాడారంటే నాతో ముక్కలు కొట్టించారు. అది చాలా సరదాగా ఉన్నది అనిపించింది, కానీ తర్వాత చూసారా ఎంత మాట అన్నారు. మనం పని చేసుకుంటే 50 కాయలు కొట్టాలంటే ఇప్పుడు సీనియారిటీ వచ్చేస్తుంది. అలాంటి పక్కన ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు మా ఆయన కొడతారు తీసుకొచ్చారు. మంచి పని అయింది, సీజన్ అయిపోవచ్చింది, మామిడి కాయలు దొరికే సీజన్. లేకపోతే జాకీ గారు ఎంత బాగా కొట్టారు, మాది కొట్టి పెడతారు సరదాగా. సో అలానే ప్లాన్ చేసుకున్నా. పాప అలా నన్ను ఏం అడగరు, కానీ పాపం వాళ్ళే హెల్ప్ చేస్తారు. అయ్యో, మనకు అందరు ఫ్రెండ్స్ అందరు చాలా హెల్ప్ చేస్తారు, చాలా హెల్ప్ఫుల్. లేకపోతే ఎందుకు నాగండి అన్న నాగండి. అవును, సరే నా ఫ్రెండ్స్ కూడా అంతే. ఉండండి హారతి గారు, ఉండండి, మేము ఉన్నాం కదా. నీ ఫ్రెండ్స్ గురించి చెప్తున్నాను. ఆవకాయ పచ్చడి అని అన్నని ఆపేస్తారు. అబ్బా అసలు అన్న గురించి పొగడ్డం అంటే అబ్బా మనకేం ముచ్చటేస్తుంది కొంతసేపు. ఆ తర్వాత ఇంతకీ మనకేం పనులు రావా అనిపించేంత పొగుడుతారు అనమాట. సో ఏదేమైనా సరే ఈసారి చాలా చాలా స్పెషల్. జాకీ గారి చేతుల మీదుగా, అదే కాదు, మనం తోటకెళ్ళి ఒకే చెట్టు కాయలు తీసుకొచ్చి అందులోనూ కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలతో ఫస్ట్ టైం మన ఇంట్లో కామెంట్లో పెట్టారు, తోటకెళ్ళి తెచ్చారా అని. తోటవారు తోట నుండి తెచ్చారా కాదు, తోట ఎప్పుడు వస్తుంది మరి చెప్పు? తోట వచ్చేస్తుంది. ఎప్పుడు వచ్చేస్తుంది? ఉంది, పొలంలో మొక్కలు వేయాలి. చూసారా, 1 ఎకరం పొలం అసలు ఎంత, ఆ 10 ఎకరాలు 100 ఎకరాల వరకు ఒకటన్నా ఉంది అనుకునే ఆనందించి అందులో కొంచెం వ్యవసాయం చేసుకుని, ఫార్మింగ్ చేసుకుని, అందులో మన చెట్లు వేస్తే రావడానికి 5 సంవత్సరాలు పడుతుంది.
ఏం లేదు వచ్చేస్తాయి ఇప్పుడు అంతా 3 సంవత్సరాల 3 సంవత్సరాలు వచ్చేస్తాయి. 3 సంవత్సరాల తర్వాత మన ఇంటి కాయలు మన చెట్టు కాయలతో పచ్చడి పట్టుకోవాలి. ప్రామిస్. సాక్ష్యం. సాక్షాత్గా చెప్పానంటే ఆ, చేస్తాను. నువ్వు చేస్తావు కానీ చెప్పు. ఓకే మన పొలంలో వేస్తాను చెట్లు. వేసి ఆ ఈ చెట్టుతోనే వర్షాలు పడే టైంకి వేసి ఆ. అక్కడ ఎలా ఫెన్సింగ్ అయిపోయింది కాబట్టి వేద్దాం. ఎన్ని చెట్లు? అన్ని చెట్లు వేస్తాను. మామిడికాయ వేస్తాను, ఆ. కొబ్బరికాయ వేస్తాను, పనస చెట్టు వేస్తాను, అన్ని చెట్లు ఆ. ఆ కడియ నుండి తెప్పిస్తాను, ఉమ్. తెప్పించి వేస్తాను. బాగా కడియంలో ఎవరినుంటే మంచి చెట్లు పంపించండి మాకు. అంటే అక్కడంతా బాగుంటుంది. ఎటు చూసినా కడియంలో సూపర్గా ఉంటాయి. అంటే సూపర్ మొక్కలు, డిజైన్ 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 అన్నీ. సో ప్రపంచ దేశాలకు మన ఊరి నుంచి వెళ్ళడం అనేది చాలా గర్వకారణం. సో అందుకని బాగానే ఉంది. సో ఇది ఒకటి ప్రామిస్ చేశారు, అదొక స్పెషల్. ఆ రోజు ఇంకో స్పెషల్ చెప్పు. ఏ రోజు? ఆ రోజు ఆవకాయ పచ్చడి పడుతున్నప్పుడు ఇంకొక స్పెషల్ ఏం ఇంకో జరిగింది? స్పెషల్ ఏం జరిగింది, మా ఆవిడ కత్తి కాలు మీద వేసుకుంది. కత్తి అది కాలు మీద ఎలాగా పడి దాంట్లో తోలు తీస్తుందా, జారి కాలు మీద కరెక్ట్ గా ఆహా, పడింది. నేను కొట్టేద్దాము మామిడికాయ ముక్కలు కొట్టేద్దాం అని లేచి ఆ కత్తి సరిగ్గా పెట్టకుండా వచ్చింది. వస్తే అది రోల్ అయింది అనమాట. రోల్ అయ్యి కాలు మీద పడింది. రోల్ అయ్యి నా కాలు మీద పడింది. రక్తం చిందించి ఆవకాయ పెట్టింది మా ఆవిడ. ఓకే. సో కమెంట్స్లో చాలా వచ్చాయి. అలాగే మా మమ్మీ ఫోన్ చేసి, ఏమ్మా శాంతి, నేను మామిడికాయ వీడియో చూశాను, చాలా బాగుందమ్మా, బాగా పెట్టావు, అన్నీ కరెక్ట్గా వేసావు. అవును, ఎంతకీ పసుపు వేసావా లేదా నాకు కనిపించలేదా, మీరు షూట్ చేయలేదా అని అడిగారు. పాయింట్ ఏంటంటే ఆ హడావిడిలో పసుపు వేయడం మరచితిని. కానీ మమ్మీ మళ్ళీ అందరు చెప్పారు ఏం పర్లేదు ఇప్పుడు మళ్ళీ ఇందులో కలిపి పెడతాం కదా, అప్పుడు కొంచెం వేసుకోవచ్చు, మంచిదే అన్నారు. నా కాలు మీద వేసుకునే హడావిడిలో అందులో వేయడం మర్చిపోయాం కాబట్టి ఈరోజు చిటికెడు పసుపు కూడా వేసి కలిపేసి మంగళకరంగా డబ్బాలకి ఎత్తేద్దాం. సూపర్. ఓకేనా? ఓకే. ఇది స్టార్ట్ చేయి, నీకు ఇంకో విషయం చెప్తాను. చెప్పు. మన కాకినాడ నుంచి ఆవకాయ వచ్చింది కదా, అవును, ఆ? అది కూడా చిందించింది. అది కూడా నూనె చిందించింది. సక్సెస్ఫుల్గా ఓపెన్ చేశాను. ఇప్పుడు నువ్వు గ్రాండ్ ఓపెనింగ్ చేయవా? రెడీ? రెడీ? రండి. 1 2 ఏదో కార్ని బెంచ్ కార్ని ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేస్తున్నాం. ఒక బెంజ్ అప్పుడప్పుడే వాడతాం మాము. ఇది సంవత్సరం అంతా వాడుకోవచ్చు, రోజు తినొచ్చు, 3 పూట్ల బెంచ్ తినొచ్చు. ఎప్పుడప్పుడు ఎందుకు వాడతారు? రోజు 10 తిరుగుతానే ఉంటాం, కానీ ఇది 3 పూటలు తినొచ్చు. ఆ. బెంజ్ కంటే చాలా స్పెషల్ అనకూడదు, కానీ వాసనన్నీ అలా చెప్పకూడదంట, కానీ చాలా బాగా వాసన. సో థ్యాంక్ యూ అబ్బా. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. మనం కష్టపడి ఈసారి మా ఆయన చేతితో, మా ఆయన చేతులు వంచి, అసలు అంటే నడుము వంచి అవన్నీ పని చేశారు కాబట్టి అక్క వచ్చింది. అక్క వచ్చేసింది. అక్క హాయ్ రా అక్క, చెప్పు, రా అక్క, హాయ్ చెప్పు. గట్టిగా చెప్పు. బాగున్నారా? బాగున్నారా? సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారా? మీరు కాదు, వాళ్ళు ఆ, అడుగు. అడుగు. మీరు బాగా ఎంజాయ్ చేశారు నాకు తెలుసు కదా. సో వాళ్ళకి చెప్పు. మా కీర్తన చెప్తూ చూడండి, అందరిని అడిగి, అందరు పిల్లలందరూ ఎంజాయ్ చేశారు అడుగు. అందరు ఎంజాయ్ చేశారా హాలిడేస్? బాగా ఎంజాయ్ చేశారు. బాగా మామిడి పళ్ళు తిన్నారా, బాగా ఆవకాయ తిన్నారా? జాకీ గారు, మ్మ్. ఇప్పుడు ఇందులో ఇలా ఉంది కాబట్టి ఆ, ఫస్ట్ మీ చేతులతోనే పసుపు కూడా, పసుపు మిస్ అయ్యాం కదా, ఏం పర్లేదంట, ఇప్పుడైనా వేసుకోవచ్చు. మ్మ్. 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 కొంచెం చాలు. ఓకే. మ్మ్. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఆవకాయ పడ్డం నాకు వచ్చింది అర్థమైంది. ఇప్పుడు చెప్పు, నీకు ఎవరు నేర్పారు? నువ్వే. నా ప్రతి విజయం వెనక మావిడే మావిడే మావిడే. ప్రతి పురుషుడు విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది, అలాగే ప్రతి కానీ స్త్రీ సంతోషం వెనుక ఒక పురుషుడు తప్పకుండా ఉంటాడు. నా ఆనందానికి కారణం, నా యొక్క ఈ యొక్క ఎనర్జీ కారణం హార్తిగా హార్తిగా హార్తిగా. చెప్పిందే చెప్పబుద్ధి అవుతుందో నీకు? చూసిందే చూడబుద్ధి అవుతుందంటే చెప్పిందే చెప్పబుద్ధి. ఇప్పుడండి నూనె సరిపోద్ది కదా మాము? నూనె సరిపోద్ది. ఇంక పోద్దాం కొంచెం. పోద్దామంటే ఒక కొంచెం పోయొచ్చు, ఒక ½ కేజీ పోయొచ్చేమో ½ లీటర్ పోయొచ్చు. ఎస్, ఓకే, సూపర్. ఓకే, అది కలిపేసాం కలిపేసాం అంతా. నేను కూడా ఒక చెయ్యి వేస్తాం మామ, చెయ్యి. లేకపోతే మన ఇద్దరం కలిసి చేసుకున్న ఫీలింగ్ ఉండదు నాకు. ఇవన్నీ మాత్రం ఈ కలపడాలన్నీ మనం భలే కలుపుతాం కదా చక్కగా. అవును. కానీ ఓన్లీ థింక్ పులిహార కలపడం రాదు ఓకే. మనకి. అయితే వేరే మామూలు పులిహార కలపడవచ్చు, వేరేగా రియల్ పులిహార బాగానే కలుపుతాం. చక్క ముచ్చట్లు పెట్టవచ్చా నీకు? రాదు రాదు, ముచ్చట్లు పెట్ట చిరాకు వచ్చేసి ఎక్కువసేపు మాట్లాడితే. అది చూసా మధ్య మధ్యలో
చక్కగా ఇదిగో Yeah. ఇవన్నీ వచ్చి వెల్లుల్లిపాయలు చక్కగా వేసాం కదా, అవును. మంచిగా ఫ్రెష్ అలాగే ఎండపెట్టి. ఓకే. నెక్స్ట్ ఇయర్ మాత్రం కొంచెం ముందే అందరికీ చక్కగా పనికొచ్చేలాగా ఒక వీడియో చేయాలని ఉంది నాకు, చేస్తా. లేకపోతే బాగా సేవ్ చేసి పెట్టుకోండి, ఈ వీడియోస్ అన్నీ చూడండి, గుర్తుండిపోతాయి. నెక్స్ట్ ఇయర్కి చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా చేసుకోవచ్చు, జలాలు వస్తాయి, జలాలతో పచ్చడి చేసుకోవచ్చు. ఇంకా టైం కొంచెం ఉంది కాబట్టి. సారీ, అందరూ కొబ్బరి ఇది కొత్తపల్లి కొబ్బరితోనే కాదు వేరే కూడా చేయొచ్చు అని చెప్పారు. అవును, అంటే నాకేంటంటే చిన్నప్పటి నుంచి నాకు తెలిసిందే మాట్లాడాను. మీరు పచ్చడా? మీరు చెప్పారు కాబట్టి డెఫినెట్గా చూశాను. అంటే నాకు చిన్నప్పటి నుంచి తక్కువ నేను చూడడం నాకు ఇది తెలుసు అంతే. బట్ మనకేంటంటే మనం చిన్న రసాలతోనే పడతాం ఫస్ట్. చిన్న రసాలు గట్టిగా ఉంటాయి, అవి కరెక్ట్. అందులో పీచు ఉంటుంది. ఇప్పుడు రసాల్లో మనకి పీచు ఉంటుంది కదా, సేమ్ అనమాట. సో రసాలు అనేది అందరికీ అవైలబుల్, క్వాంటిటీ కూడా ఎక్కువ దొరుకుతాయి అవన్నీ. సో అందుకని అది తర్వాత వీటితోనే ఇంకా జలాలు వాటితో పడతారు. ఇక ముక్కల పచ్చళ్ళు అవన్నీ అంటారా, ఎలా అయినా పట్టుకుంటారు కదా. చిన్న చిన్న కాయలు రాగానే పట్టేసుకోవచ్చు. అప్పుడే వచ్చిన కాయలతో చిన్న చిన్న పచ్చళ్ళు పెడతారు. చాలా ఇంకా కలపడం చాలు. ఇదిగో చూడు. ఓకే, వెరీ గుడ్, సూపర్. కేజీ నూనె కలుపుతాం సరిపోతుంది. ఎందుకంటే ఇదిగో ఇలా తేలింది, యాక్చువల్లీ తేలింది నూనె ఇలా, కానీ ఇంకా నిండు బయటికి రావాలి. ఓకే, అంతే, సూపర్. సరిపోద్దేమో అనుకుంటున్నా. కాదు, చాలా పోసి కొంచెం నూనె కదా బాగుంటుంది అనుకుంటున్నాను. ఆవకాయలో నూనె ఉంటే బాగుందా? ఎస్. ఏమంటా, ఎలా ఉంది? బాగుందా? నాలిక నోరు ఇప్పుడు కలపాలి. ఇది పచ్చడి. ఇది ఎంతమంది కూడా పచ్చడి, ఇదే పచ్చడి కాదు, ఎంతమంది కూడా పచ్చడి. కొంచెం నూనె పోసాం. నూనె పోసాక చూడు ఎంత బాగుందో. ఇలా ఉండాలి మాము ఆల్రెడీ నూనె. అదే ఆవకాయలో నూనె కదా చాలా స్పెషల్. అవును. మాకు ఆవకాయ పచ్చడి పడితే ముక్కలు మిగిలిపోయి ఊట అయిపోతుంది. కొంతమంది ఇళ్ళలో ముక్కలన్నీ తింటారు, ఊట మిగిలిపోతుంది. మనం అలా కాదు, రెండు కలిపి తింటాం. నేనైతే పక్కా వెల్లుల్లిపాయలు ఏరుకుంటాను దాంట్లో, జీడిపప్పు లాగా. అవును, జీడిపప్పు ఆవకాయ పడతారు కదా. అవును, కానీ ఎలా ఉంటుంది జీడిపప్పు వేస్తే మెత్తపడిపోదా? జీడిపప్పు వేయించి దాని మీద టాపింగ్ వేస్తారు. టాపింగ్ ఎప్పటికప్పుడు వేస్తాం కదా. అవును, గెస్ట్లు వచ్చినప్పుడు జీడిపప్పు కూడా వేయించి నెయ్యిలో అప్పటికప్పుడు. కానీ జీడిపప్పు ఆవకాయ అని పెట్టేస్తున్నారు కదా. అవును, అలాగంటే అప్పుడప్పుడు వేయించుకుని వేసుకుంటే బాగుంటుంది, క్రిస్పీగా. తిప్పేసాంగా. ఓకే. అది చిన్నప్పుడు ఇలాంటి పనులన్నీ చేసేటప్పుడు ఎక్కువ జనాలలో లేకుండా చేస్తారన్నమాట. చాలా ఏది అలా ఇలా అని. ఇదిగో అయిపోయింది, కలిపేసాం. ఆవకాయ అయితే కలిపేసాము. ఈ రోజు ఇంకో ముచ్చట చెప్పబోతున్నాను మీకు. చెప్పు. ఇదిగో ఇప్పుడు ఇలా ఉండాలి. ఇదిగో ఇలాగా, ఇలా వెళ్తే అలా పడాలి, ఇలాగ వెళ్తే అలా జారాలి. ఇలా అంటే అది అలా సంతే. ఇట్లా తీసి ఇలా ఇలా అది ఇప్పుడు అందరికి ముద్దలు పెడతారు. అవును, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మాము ఇంకొక విషయం అనుకున్నాం కదా ఈరోజు మనం, దీన్ని మొత్తం ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాము. ప్యాకింగ్ యూజువల్గా జాడీల్లో పెట్టుకుని పెట్టేసుకుంటాము. ఈసారి ఇంకా వెరైటీగా మన ఫ్రెండ్స్కి ఇస్తాం కదా, ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాం, మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఏం చేస్తాం, ప్యాకింగ్ చేస్తాం. అలాగే మనం కొన్ని మనకి ఎంతమంది 10-12 మంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరికి ప్యాక్ చేసి కత్తిమతి జాడీలో పెట్టేద్దాము. అది ఒక పని అయితే, ఇది ఒక పని చేద్దాం. అదొక ముచ్చట. ఇంకో ముచ్చట ఉంది కదా, కాకినాడ నుంచి ఆవకాయ వచ్చింది. కాకినాడ నుండి ఆవకాయ వచ్చింది. మా ఆవిడ కాలు నుండి రక్తం చెందించినట్టే అది బాటిల్ నుంచి ఆయిల్ మొత్తం చెందించింది. ఆయిల్ లేకుండా పోతే డ్రై అయిపోయింది. దానికి ఏంటంటే మా చెల్లి చెప్పింది, లేదురా ఇలా పచ్చడి వచ్చింది, నీకు పంపించారు మాకు పంపించారు. అవునా, ఏమైంది, బాగుందా? బాగుంటుంది కదా, కాకినాడ నుంచి వస్తే సూపర్ ఎమ్మీగా ఉంటుంది, కానీ ఆయిల్ పోయింది. అవునా, దాన్నే ఉంది. ఆయిల్ తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ఆవపిండి, కొంచెం ఇంత మెంతిపిండి వేసి బాగా కలిపేసి ఆ నూనెని డైరెక్ట్గా వేసి తిప్పమంది. ఇది ఎవరన్నా మీరు కూడా చిట్కా, నూనె ఒకవేళ ఇలా ఏమన్నా అయిపోతే పార్సెల్స్ వస్తూ ఉంటాయి కదా మనకి,
సో వచ్చినప్పుడు ఏమైనా నూనె కనుక తగ్గింది లేదా ఇంకా కావాలని అనిపిస్తే అందులో ఆల్రెడీ ఒక నూనె తీసుకుని ఉప్పు కారం మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేసుకుని ఆ నూనె బాగా కలిపి ఆ నూనెలో ఈ ఆవకాయ వేసి కలిపితే యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే వచ్చేస్తుందంట. ఇప్పుడు మనం అది కూడా ట్రై చేద్దాము. ఇదైతే మీకు బాగా నచ్చుతుంది, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఒకవేళ నూనె తగ్గింది. ఆవకాయ పచ్చడి గురించి మా సీరియల్లోని అది చాలా మంది నా మదర్ క్యారెక్టర్ వాళ్ళంతా, సార్ ఆవకాయ పెట్టారా సార్, ఊరగా వెచ్చిరుకీங்களா సార్, ఊరగా పెట్టారా సార్, సూపర్ వెచ్చిటింగ్ ఊరగా పెట్టారా సార్, నాకు కొంచెం మాకు కొంచెం ఎప్పుడు ఇస్తున్నారు సార్ అని అడుగుతుంటారు. వెయిటింగ్ మాకు కూడా చెన్నైలో బాగా వెయిటింగ్. ஆவக்காய் ஆவக்கா நல்லா இருக்கும், ரொம்ப కారమా இருக்கும், நல்லா இருக்கும் అని పాపం అక్కడ కూడా అందరూ అడిగారు. అందులో ఒక జాడీతో పట్టుకెళ్ళి మొత్తం ఒక రోజు రైస్ పెట్టి కలిపి అందరికి పెట్టేస్తావా? పెట్టే నువ్వు. నేనా? అక్కడ పెట్టే. నేను ముద్దలు పెట్టే బాగోదు మామ వాళ్ళకి, అంత ఆడపిల్ల అయితే ఎంత బాగా. ఒక విషయం చెప్పాలి, మా ఆయన ఆడపిల్లలతో ఎంత బాగా మాట్లాడతారంటే చక్కగా. ఆడపిల్ల బాగా మాట్లాడడం అంటే అమ్మ తల్లి అని తప్పితే పేరు పెట్టి కూడా తక్కువ పిలుస్తావు. మరి బాగా అన్ని కామెడీ. నా అసిస్టెంట్లు కానీ ఎవరైనా సరే ఏంటయ్యా ఉరాయి గిరాయి ఇవన్నీ మన కూడా క్యారెక్టర్లో ఉండగాని ఉరాయి తిట్టేదంటే పేరు పెట్టినా తిడుతుంది, కానీ పోవే గేవే అనేది ఉంటే అసలు మాట్లాడదు, వద్దండి కట్ చేయమంటది. అయ్యో లేదు, ఏంటే గింటే అవన్నీ. ఒకవేళ అసలు మంచి స్లమ్ క్యారెక్టర్ అంటే ఒక మాస్ మసాలా క్యారెక్టర్ కనుక వస్తే అప్పుడు రిక్వైర్డ్ కాబట్టి ఓకే, కానీ ఇప్పుడు మనం చేసే క్యారెక్టర్కి అలా డిమాండ్ చేయదు అనేది నా ఉద్దేశం. సరే ఏదేమైనా ఇప్పుడు అయిపోయింది. డబ్బాలు తెస్తాను, ఆయిల్ తెస్తాను, ముందు అయితే తీసుకురా బంగారం. ఇది ఇలా పక్కకు పెడుతున్నా, తెచ్చేస్తాను. ఇప్పుడు కథమాయన్ని తీసుకొస్తాను. ఇలా ఆ పచ్చడి కావాల్సిన ఉప్పు కారం పసుపు మెంతిపిండి ఇంత ఆవుపిండి అన్నీ తీసుకొస్తాను. ఇదిగో ఆ రోజు అన్నీ కొన్నాం కాబట్టి బ్యాలెన్స్ ఉన్నాయి, ఇవన్నీ పెట్టి కారం ఉంది, ఉప్పు మెంతిపిండి ఆవపిండి పసుపు. ఈసారి పసుపు మర్చిపోకుండా మళ్ళీ ఇందులో కూడా వేస్తున్నాం, వాళ్ళు వేసి ఉంటారు, ఆయన కూడా మనం కలపడానికి వేసాం అనమాట. ఇప్పుడు పని చేస్తాం. ఇది ఆ రోజు ఈ మంచం చాలా బాగుందని చెప్పి చాలామంది చెప్పారు, ఈ మంచం భలే ఉంది ఉందని. ఈ మంచం మీద అన్నీ పెట్టి పెట్టాయి అంతే. రండి వస్తున్నా, జస్ట్ యు నేమ్ ఇట్, యూ విల్ డూ ఇట్. yes అంతే. నూనె మర్చిపోయా చూసావా? మెయిన్ థ్యాంక్ యూ. అరకిలో సరిపోద్దా? సరిపెడదాం, లేదంటే చూద్దాం తర్వాత. సరిపోదేమో, సరిపోద్ది కలిపేద్దాం. సరే ఇప్పుడు పని చేద్దాం. ఫస్ట్ ఇదిగో దాంట్లోని ఈ దబరాలో ఏమేద్దాం, దబరాలు ఈ దబరాలో ఇప్పుడు కావాల్సింది అందులోకి ఫస్ట్ నూనె పోస్తా. కోసి కట్ చేయి. నువ్వు పోయివన్నీ చేస్తావు. ఫస్ట్ నూనె ఇప్పుడు కొంచెం ఆవుపిండి కొంచెం మెంతిపిండి. ఫస్ట్ కారమేనా వెయ్యి, కొంచెం కట్ చేయి వెయిట్గా నీట్గా కొంచెం కట్ చేయనా? ఇది చాలు, సరిపోద్దా? అది ఆ నూనె ఇది పోవడానికి అంతేనా అని చెప్పింది. కొంచెం ఆవుపిండి కొంచెం. ఎస్ బస్, చాలు అంటే ఆ నూనెకి ఆ టేస్ట్కి సరిపోవడానికి. యా ఇప్పుడు జస్ట్ చిట్టిక్కడే మెంతిపిండి, ఊరికే నామకే వాస్తే చాలు కదా? చాలు, సరిపోద్ది. చాలు. సాల్ట్ దీనికి పసుపు వేయాల్సిన అవసరం ఆల్రెడీ వాళ్ళు వేసి ఉంటారు కాబట్టి వేద్దాంలే, బాగుంటుంది మంగళకరంగా. ఉప్పు కూడా చాలా జాగ్రత్తగా. సరిపోద్ది వేసి చాలా చిటికిదైనా చాలు, సరిపోద్ది. ఉప్పు వేసి కాకినాడ పంపించే దాంట్లో ఉప్పు ఎక్కువ తక్కువ ఉంటుంది. వాళ్ళంతా హెల్త్. ఇదిగో పసుపు చిటికెడు. చాలు, ఇది అయిపోయింది. ఇచ్చేసి నాకు ఇదిగో గరిట పట్టండి, తిప్పండి. మామూలుగా వంటలు చేసేటప్పుడు కూడా ఇలా కలిపి పోసేస్తే బాగుంటుందేమో వంటల్లో కదా? ఇలా కలిపి పెట్టేసుకుని వాడుకుంటే ఎలా ఉంటుంది అంటారు? బాగోదా? ఇలా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగోదా?
కూరలు టేస్ట్ రావా? ఆవకాయలు వస్తాయి కదా. ఆవకాయ ఆవకాయ ఇది అది కూరకాయ. కూరకాయ ఆవకాయ కూరకాయ రాదంటావా? అయినా సరే నేను ఒకసారి ట్రై చేస్తా, బాగుంటే మీ అందరూ షేర్ చేస్తా. ఇక అలవాటే కదా, నూనె వేసుకుని నూనె నేను తింటా. నూనె మీకు వేసుకుని ఒకరోజు కారం వేసుకుని నా ఫుడ్ స్టైల్ మీకు చూపిస్తాను, అంతే. ఇంకా మీరందరూ ఇక అంతే పడిపోతారు, ఇంకా సరే. ఇప్పుడు దీంట్లో ఇదా అయిపోతారు. తిప్పామా చాలా? చాలు. పెద్ద ఆవకాయ తిద్దాం ఫస్ట్. నేను వేస్తా, నువ్వు కలుపు. నువ్వు వేస్తా, నేను కలపనా? సరే. నువ్వు దీని పరిస్థితి ఇలా ఉంది. దీన్ని నెమ్మదిగా ఇలా లాగనా? ఒక్క నిమిషం. కింద తుల్లకుండా నిదానంగా జాగ్రత్త. దాంట్లో నూనె కూడా వస్తుంది. నేను పని చేయనా? ఎందుకు తిరగేసి తిరిగేనా? అయిపోతుంది. ఇప్పుడు తిరిగేస్తా. వేసి కొంచెం పైనుంచి అంతే. చాలు. చెప్పినప్పుడు తిరగేసి మరగేసా. ఇలా కలుపుకోవడమే. ఇది ఎంత సక్సెస్ అవుద్దో అనేది నేను తిని చూపిస్తాను, తర్వాత తిని చెప్తాను మీకు ఇది సక్సెస్సా ఏంటనేది. ఎందుకంటే ఇంతవరకు మేము చేయలేదు. మన చెల్లి బాగా వంటలు చేస్తుంది, ఐడియా ఇచ్చింది కాబట్టి సక్సెస్ఫుల్గానే ఉంటుంది. అదిగో. ఓకే, దీన్ని ఎలాగ వదిలేద్దాం, ఒక రోజు ఇలా వదిలేద్దాం. తెల్లారి వరకు ఇంకోటి కూడా ఉంది. ఒక్క నిమిషం, అది కూడా కావాల్సి వస్తుందేమో చూద్దాం. తప్పకుండా కావాల్సి వస్తుంది జాకీ గారు. అడుగున నూనె లేదా? అస్సలు. ఓకే, ఇంకప్పుడు అస్సలు నూనె లేదు. 1 కేజీ పడుతుంది. ఎందుకు మనకే అవకాశాలు లేవా? మనమే నిమిషాల్లో వచ్చేస్తాయి ఇప్పుడు మనకి అన్నీ. నేను ఎస్టిమేషన్ లేకుండా 1 కేజీ ఇందులో పోద్దాం, 1/2 కేజీ అందులో పోద్దాం అనుకున్నాను. ఆ రోజే బాగా పోసాను ఇందులో. సరిపోతుందేమో అని ఒక చిన్న అందాజుగా అనుకున్నా. నేను చెప్పినా, నువ్వు చెప్పు. మాట నేనే వెళ్ళలేదు. సో ఇది ఈలోపు ఇలా కలిపి పెట్టేసాం కదా మాము. ఇలా డెఫినెట్గా కేజీ నూనె తప్పకుండా పడుతుంది మాము. 1/2 కేజీ పోసాం కానీ పర్లేదులే మామ. అప్పుడప్పుడు ఎన్నెన్నో అనుకుంటాము, అవి జరుగుతాయి ఏంటి. చూసారా పిల్లలు షార్ప్, అంతే కదా. కానీ కలిపాము, సక్సెస్ అయితే సూపరు. నూనె పోసేసి అమ్మయ్య. ఇది మనం పట్టిన ఆవకాయ. ఇది అత్తమ్మ వాళ్ళు, మా తమ్ముడు గారు, మరిది గారైనా తమ్ముడైనా బిడ్డ అయినా అందరూ. సో అలాగా మా చెల్లెలు అనమాట. ఇది మా చేతి ఆవకాయ, ఇది మా మరిది గారింటి ఆవకాయ. బాగుంటుంది. ప్రేమగా పంపించారు కాబట్టి దీన్ని అలాగా కాకుండా మంచి వడియాలు కూడా పంపించారు. ఆ వడియాలు ఆవకాయ వడియాలు అయ్యాయి. ఏం కాదులే, ఏం చేసుకుంటే బాగుంటాయి. ఇది ఇలా పెట్టేద్దాం. అంటే ఒక పని చేసి ఇవన్నీ అయిపోయినట్టే కదా, తీసేయచ్చు కదా. ఉప్పు చూడొచ్చా ఏమనుకోకపోతే? ఇలా ఉప్పు ఎలా చూడాలి తెలుసా? ఇలా చూసుకుని ఇలా వేసుకోవాలి చేతుల పైన. చాలు. ఇలా వేసుకొని ఉప్పు పడుతుంది. చాలు. చాలా అంత తిప్పు. ఆస్వాదిస్తున్నాను. తిప్పితే అంటే ఉప్పు ఒక పక్కన, కారం ఒక పక్కన, ఆవపిండి ఒక పక్కన, మెంతు పిండి టేస్ట్ ఒక పక్కన. ఆ మెంతులు ఉన్నాయి కదా, అవి వచ్చాయి. అది కర్ర కసక్క నవిలిన ఒక టేస్ట్. ఇవన్నీ కలిపి ఆస్వాదించావా? దాన్ని డివైడ్ చేశాను. ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావా? నీకు తెలుసు కదా, నేను చెప్తాను. ఎవరు పడతా అంటే నేను ఐస్ క్రీమ్ కోసం కొంచెం, బిర్యానీ కోసం కొంచెం అన్నీ పెట్టుకునేదాన్ని చిన్నప్పుడు. అందరూ అంటే తినేసాక స్వీట్ కోసం కొంచెం వేరే పట్టాన్ని పెట్టుకునేదాన్ని ఒకప్పుడు. ఆ రోజుల్లో మరి అలా ఉండేది. ఈ రోజుల్లో ఒక ముద్ద తింటే చాలరా దేవుడా, డైటింగ్లు అన్నీ పక్కగా పెట్టి అనుకునే రోజుల్లో ఇప్పుడు ఉన్నాం మనం. నీకు విషయం తెలుసా, మా స్కూల్లో మా ఆయన అన్నం దేవుడికి మొక్కుకున్నారు. ఏదో పని అనుకున్నారు, ఆ పని అయ్యే వరకు ఆయన అన్నం తిన్నో అని మొక్కుకున్నారు. నాకు చిన్నప్పుడు ఇలాంటి అలవాట్లు ఉండేవి. లేటెస్ట్గా నేను మానేశాను, మా ఆయన స్టార్ట్ చేశారు. ఎవరో ఒక లైన్ చేసి 6 months తిన్నాం ఏదో అనుకుంటాను, వెళ్తాను దేవుడిని దర్శనం చేసుకుంటాను, అప్పుడు తింటాను, మళ్ళీ తింటాను, మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ ఏదో అనుకుంటాను, మళ్ళీ రైస్ మైనస్.
అది సూపర్. చూసారు ఇలా డైటింగ్ పుణ్యం పురుషార్థం రెండు అంటారు అలాగా కదా. సో బాగుంది. ఇది ఇలా పెట్టేస్తే కొంచెం, కానీ నేను అనుకోవడం ఏంటంటే వస్తుంది రాయడమే పోయడమే బెటర్ అనిపిస్తుంది. పోద్దాం వచ్చేస్తాం 5 నిమిషాల్లో వస్తుంది. అంతే. ఓకే, ఇది అయిపోయింది, తీసి పెట్టేస్తాను. తీసి పెట్టేసి ఇప్పుడు మన నెక్స్ట్ ప్యాకింగ్లు ఉన్నాయి కదా. అవును, అది ప్యాకింగ్ చేద్దాం. అడగగానే వచ్చేసింది. ముందు తర్వాత చేద్దాంలే అనుకున్నాను ప్యాకింగ్, బట్ వద్దులే ఈరోజే. ఫారిన్ వెళ్తేనే ప్యాకింగ్ చేసుకోలే ఏంటి మనం అంతే. మనది కూడా ఇంకో దేశానికి మనం ఫారినే కదా. అంతే అంతే. సో అందుకోసం మా ఫ్రెండ్స్కి ఇవ్వడం కోసం ఈ ప్యాకింగ్ ఎవ్రీ ఇయర్. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఏం చేస్తాం మీరు చూసి ఒకసారి పిలిపించి మరీ చేసాము ఇలాగా. అవును, కానీ ఈసారి కూడా మొత్తము సింగిల్ హ్యాండ్తో చేద్దామని ప్లాన్ చేశాను నేను. నన్ను వాడదామని ప్రయత్నం చేసింది. వాడదామని అదే నీ చేతుల మీదుగా చేద్దామని ప్లాన్. నువ్వు ఎందుకంటే ఏం పెట్టినా ప్రేమగా పెడతావు కదా మామ. నాకు విషయం తెలుసా, హోటల్కి వెళ్ళి ఆర్డర్లు చేస్తారు కదా, ఇవన్నీ కొన్ని ఎక్కువ చేసేస్తే కోపం చేస్తుంటుంది, వేస్ట్ చేయదని. బట్ ఇంటికి వచ్చామనుకో, నాకు తినడం కంటే పెట్టడం ఇష్టం. అవును, నేను తినడం పక్కన పెట్టి ఏం కావాలి పావు గంట కూడా వండిన పెడతాను. వాళ్ళు అంటారు తిండి పెట్టి చంపేస్తారేంటారు. పెట్టడం ఇష్టం. అది మరి అంతే, హోటల్కి వెళ్ళినప్పుడు అలా జరుగుతాయి మరి. ఇది ఓకేనా. సో ఈ ఆవకాయ రెడీ. ఆవకాయ ఆల్మోస్ట్ చూస్తే కలర్లు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఆటల్లో మనం దీన్ని తీసి ప్యాక్ చేయాలి. ప్యాక్ చేయాలంటే ప్యాక్ చేయాలంటే వైర్ ఉంది కదా, రెడ్ వైర్ ఒకటి ఉందిగా, ఎక్స్టెన్షన్. అది పెట్టేసి దాని నుండి కనెక్ట్ చేద్దాం. ఇక్కడ ఉంది, ఓకే, కనెక్ట్ చేసి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయడం అంటే నువ్వు అందులో ఉన్న నువ్వు పెట్టుండు, నేను ప్యాక్ చేస్తాను. అలాగే నీకు ఇది టేబుల్ ఇస్తా. ఓకే, టేబుల్ పైన చెయ్యి. అది ఆవకాయలు రెడీ. ఇలాగ చక్కగా కలిపేసాము. ఇప్పుడు అన్నీ ప్యాకింగ్ చేసి అప్పుడు మనం కూడా నేనేమనుకుంటున్నానంటే, మనకు చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు, జాడీల్లో పెట్టేవాళ్ళు. జాడీల్లో పెట్టి ఎంత శుభ్రం ఆ రెండూ లేకుండా ఒక్కసారి కూడా ఆవకాయని టచ్ చేసేవాళ్ళు కాదు. అమ్మా ఎవరన్నా పిల్లలని పట్టుకాయ్ అని చెప్పి అసలు ఇక కొట్టడం ఒకటే, కుదిరితే వేసేస్తారు చేతులు ఏదైనా ఉంటే. అంత కోపంగా చెప్పేవాళ్ళు అనమాట. ఎందుకంటే పాడవుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, నిష్టగా ఉండాలి. మడితోనే ఇది ఆవకాయలు తీసేవాళ్ళు అనమాట. మాకు బాగా గుర్తు, మా అమ్మ స్నానం చేసి ఫ్రెష్గా వచ్చి ముట్టుకోకుండా ఒక చిన్న డబ్బా తెచ్చి ఆ డబ్బాలో ఫిల్ చేసుకోవడం, మళ్ళీ అలాగే ఎప్పటికప్పుడు వాసన కట్టేవాళ్ళు. అస్సలు ఒక్కరోజు కూడా అలా కట్టకుండా జాడీకైనా సరే గట్టిగా కట్టడమే. తెచ్చేస్తాం. ఇప్పుడంతా మనం ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాము. పర్లేదు, మన అంతేముంది, తినటం ఇంపార్టెంట్ లాగా. పర్లేదు, ఆ కాలంలో ఏదోలే అనుకున్నట్టు ఒక పని చేస్తాం. సెటప్ అంతా ఇక్కడే కదా, ఆవకాయ ఇక్కడే ఉంటుంది. ఈ ఆవకాయని తీసి కొంతసేపు పక్కకు పెడతా అక్కడ. దీన్ని ఎలా పెడతావు ఇప్పుడు? ఇప్పుడు కవర్లో ఏమేమి రకాలు ఉన్నాయో చూస్తాం. 2 రకాలా, ఒకటేనా? కాదే, 2 రకాలు ఉంటాయి. ఎవరు చెప్పారు? యూ డోంట్ నో. ఆవకాయ పచ్చడి ప్యాకింగ్ డబుల్ ప్యాకింగ్ ఉంటుంది, సింగిల్ ప్యాకింగ్ కాదు. ఇదిగో ఇందులో పచ్చడి వేసి ప్యాక్ చేసి దీన్ని కవర్ తీసుకోవాలి. ఇక్కడ పెట్టినా పట్టుకో బంగారం, చక్కగా ఇది తెస్తా చూడు. ఇలా ప్యాక్ చేస్తే బాగుంటుంది మాము. డెఫినెట్గా ఎంతవరకు అయ్యి ఇదంతా అవ్వకుండా వేయడమే కరెక్ట్గా వేయాలి. నన్ను ఏమంటే అది సైజ్ ఎంత ఉంది? ఇది సైజు సేమ్ సైజా మాము? ఇది ఆల్రెడీ చక్కగా నీట్గా కడిగి తుడిచి పెట్టుకున్నాము. అయినా సేఫర్ సైడ్. నాకు జాడి పట్టుకున్నా, ఇతను గాసామని పట్టుకున్నా, నా మనసు ఏం చెప్తుంది చెప్పు, పడేసేస్తానేమో, పగిలిపోద్దేమో అని గుండె దడ కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. సో అందుకే చాలా గట్టిగా పట్టుకుంటాను, అసలు పట్టుకోవడంలో కూడా. దిగు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జాడీలో పెట్టేసి చాలా ఓకే ఓకే, మూత పెట్టేసాం. అది జాడీలో పచ్చడి రెడీ. గుడ్డ కడతాం మళ్ళీ, మళ్ళీ వాసన కడతాం. ఇప్పుడు ఏంటంటే ఇది కట్టేసి పక్క పెట్టేద్దామా? వెట్ క్లాత్ తీసుకురానా మంచిది.
సో మన ఇంట్లో పట్టుకున్న ఫస్ట్ ఆవకాయ ఈ సంవత్సరంలో ఫస్ట్ ఆవకాయ కాబట్టి చక్కగా జాడీకెత్తి ఇందులో చక్కగా కలిపాం, జాడీకి ఎత్తాం. దీన్ని తీసుకెళ్ళి చక్కగా పూజ రూమ్లో పెట్టొస్తా. ఫస్ట్ సంవత్సరంతో ఆరోగ్యంగా ఉండాలి, ఎమ్మిగా ఉండాలి. ఎంత ఆవకాయ పచ్చడి తిన్నాయి ఏమి అంటే లావ్ అవ్వకూడదు, యాసిడిటీలు అంటే కారాలు ఉప్పులు తింటే అది ఏమి రాకుండా హ్యాపీగా ఉంచుతాంటని కోరుకుని వస్తా. చాలా సౌండ్ అయిపోయింది, బాగా వచ్చిందా? ఎక్కువ పెట్టేసావు ఎక్కువ. పసక్ అది కాదు, ప్రెస్ చేసి తీసేయడమే. అవునా? ఇంకోటి చేద్దాం, ఇంకోటి సగం చేయి. ఫస్ట్ అటెంప్ట్ కదా, బాగానే ఉంది. ఉండు నేను ఇస్తా. అయిందా బాబాయ్? ఏదో అవుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ ఇది ఎక్కువైనా ఉందా ఏం మరి చూస్తారా, మనకు ప్యాకింగ్ రాక ఉప్మా అవుతుంది కాదు. ఇక్కడ ఏదో వింత వింత విశేషాలు ఇది కరెక్ట్గా వచ్చింది. వచ్చిందా? done. సూపర్. ఇదిగో వచ్చేసింది ప్యాకింగ్. ఇప్పుడు దీన్ని మళ్ళీ వైట్లో వేయాలి. దీన్ని తీసి అందులో వేయాలి. దీన్ని ఫోల్డ్ చేసేటప్పుడు ఇలా చేసి అంతే కదా, ఇలా చేయాలి. పడుతుందా? పెద్దది వేసేస్తావా? స్ట్రైట్ చేసి పెట్టినా అలా పెట్టాలి, అలాగే పెట్టాలి. ఓకే, నేను డైరెక్ట్గా పెట్టాలేమో అనుకున్నా. ఇది పికిల్ షాప్ పెట్టుకొచ్చాను. పికల్ షాప్ పెట్టుకోవచ్చట. ఇప్పుడు ఏంటంటే ఓకే ఓకే, సూపర్ సక్సెస్. ప్రాక్టీస్ అయిపోయింది, బాగా చేస్తారు, గ్యాప్ లేదు. సూపర్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ, యూ సక్సీడ్. అది ఏం చేశానంటే ఇక్కడ హీట్ ఎక్కువ పెట్టావా? ఇప్పుడు అర్థమైందా? ఏం పర్లేదు, అందుకే ఉప్మా అయిపోయింది ఫస్ట్ టైం. పర్లేదు. అందుకు ఒకటి నేర్చుకోవాలి, ఎక్కువ 10 పాట చేసుకోకుండా ఒకదాంతోనే చక్కగా చేసి ఇలా 2-3 ఫోల్డ్ చేసి ఆవకాయ పచ్చడి వేస్తాం. వేసారా? మీరు చాలా ఫాస్ట్ ఉన్నారు. చిన్నప్పుడంట లాస్ట్ టైం కూడా ఇప్పుడు షేర్ చేసి ఉంటాను నేను తప్పకుండా. ఇప్పుడు ఆవకాయ పచ్చడి చూసి మా అమ్మాయి పక్క నుంచి చికెన్ పచ్చడి కూడా పడతారా అని అడుగుతుంది. ఇలాగే మా అమ్మ వాళ్ళ ఊరిలో, అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట, అక్కడ ఇలా పచ్చళ్ళు పడతారు కదా. పచ్చళ్ళు పెట్టి అందరికి ఇలాగే ఇప్పుడు మనం ఎలా షేర్ చేసుకుంటున్నామో వాళ్ళు కూడా అప్పుడు చక్కగా ఇంకా ఎక్కువ కదా. బాణలు అంటే తెలుసా? పెద్ద పెద్ద కుండలు అనమాట, మట్టి కుండలు, పెద్ద పెద్ద వాటిని బాణలు అంటారు. ఇప్పుడు జనరేషన్కి ఐడియా ఉండదేమో, బట్ చాలామందికి తెలుస్తుంది. అప్పుడు ఎవరికి పచ్చడి పెట్టారంట, అందరికీ షేర్ చేస్తారు. ఇంట్లో పనేళ్ళు, పాలేర్లు వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా అప్పుడు, జమీందారులు అంటే కొంచెం రిచ్ ఫ్యామిలీస్లో. అక్కడికి పెడితే అతను ఏదో పేరు చెప్పమ్మా ఎలా ఉందిరా, బాగుందా, ముక్క బాగా తిన్నావురా, ఆవకాయ ఇచ్చానుగా తిన్నావురా అని అడిగారట. అమ్మ అస్సలు ఉందమ్మా ముక్క అంటే, మంచి మటన్ ముక్కలు ఎలా ఉంటాయి అంటే అలా ఒక వర్డ్ యూస్ చేసి చెప్పారట. ఆవిడ వెంట దరిద్రుడా ఏమిట్రా పోలిక అని చెప్పి మొత్తం జాడి ఇచ్చేసారట. మళ్ళీ నాకు అదే పేరు గుర్తొస్తుంది. అంటే పక్క బ్రాహ్మణ్, మంచి ఆర్థడాక్స్ ఫ్యామిలీస్ కదా. సో ఏం చెప్పావు అలాగని చెప్పి మొత్తం జాడి ఇచ్చేసారంట. అలాగే ఇప్పుడు మా అమ్మాయి చూసారా, దీన్ని బట్టి చక్క చికెన్ పచ్చడి పెడతారా అంటుంది. కలపలేకపోతే మళ్ళీ ఆయిల్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది. ఇందులో మా ఇంట్లో ఆవకాయ పచ్చడిలో నూనె ఫస్ట్ అమ్మ ఎక్కువ పోసి పడతారనమాట. నూనె బాగానే మనం పోసినట్టే అందరూ. కానీ మా అన్నయ్య ఆవకాయ మీద నూనె వేసుకొని తింటాడు, ఎక్కువ నూనె, ఆవకాయ నూనె అనమాట ఆవిడ. సో మా అన్నయ్య ఏమో ఆవకాయ ముక్క విత్ నూనె, వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకుంటాడు. మా చెల్లి అయితే ఉట్టి ముక్కలే తింటుంది మొత్తం. మనం ఊట బ్యాచ్, ముక్కల కంటే కూడా గుజ్జు బ్యాచ్ అనమాట. ఇడ్లీలోకి, దోశల్లోకి, వేడివేడి అన్నంలోకి అలా. మా చిన్నప్పుడు ఇలాంటి వింతల విశేషాలు. మా అన్నయ్యేమో నూనె, మా చెల్లేమో ఆవకాయ ముక్కలు. ఆవకాయ ముక్కలు ఎలా తినేదంటే స్వీట్స్ తిన్నట్టు తినేది. ఇలా తీసుకొని ఇలా చిన్న చిన్న డబ్బాలు పెడతారు కదా డైనింగ్ టేబుల్, ఇలా తీసుకుని అలా ఆడుకుని వచ్చి అలా ముక్కేసుకుని నవ్వులుకుంటూ వెళ్ళిపోయేది.
అంత ఇష్టం మా చెల్లికి. అది అయిపోయింది. ఇప్పుడు ఇది వేరే కట్ ఇది స్టార్ట్ చేయండి. తర్వాత ప్యాక్ చేద్దాం. ఇక నేను ఎక్కువసేపు వెయిట్ చేయలేను. ఇక తినకుండా ఇక్కడ పెట్టు తల్లి. నూనె చేతులు ఆకలి కాదు, ఆకలి లాంటిది, ఆవకాయ ఆకలి. ఇది కొత్త ఆవకాయ ఆకలి. కొత్త ఆవకాయ పాత ఆకలి. అలా కొత్త ఆకలి ఆవకాయ పాత ఆకలి. అది. ఇది కూడా డబ్బాల్లో తీసి జాడీల్లో పెట్టే అంత టైము మనకి. చాలుగా, కాకినాడ వాళ్ళు పంపిన చాలు ఇంకా. రిపేరింగ్ ఆవకాయ. ఆవకాయని రిపేర్ చేస్తాం అయిపోతే. ఓకే ఓకే ఆయిల్ చాలా చాలు. రెడీ ఆవకాయ రెడీ. రైస్ రెడీ. రైస్ పోసేనా వేసేయి పోసేనా వేసేయి. ఆవకాయ పచ్చడి సమ్మర్లో పట్టిన తర్వాత అతి ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ఇదే అన్నమాట. దీనికోసమే నేను ప్రతి సంవత్సరం చాలా ఆతృతతో, ఆశతో, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటాను. ఆ ఘట్టం వచ్చేసింది. సో జాకీ గారు వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి వెళ్ళారు. లోపు ఈ ప్యాకెట్స్ అన్ని చక్కగా నీట్గా పెడతా. నువ్వు కలుపు, బాగా కలుపుతావు నువ్వే. యూ కల్పిఫైయింగ్. కూర్చో, కనిపించదు. కూర్చో. కూర్చుంటే కనిపించదు. కింద పెట్టుకుందాం, డబ్బా తీసేస్తానుండు. వెయిటింగ్ ఫర్ ఆవకాయ పచ్చడి. ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఆవకాయ. ఆల్ ఆర్ వెయిటింగ్ ఓన్లీ ఫర్ ఆవకాయ పచ్చడి. ఇది ఓకే. ఇప్పుడు రండి. కరెక్ట్గా సరిపోయింది కదా. కరెక్ట్గా సరిపోయింది. థ్యాంక్ యూ. ఫస్ట్ ముద్ద ఆవకాయ. వావ్. ఆహా ఏం రుచి కదా. ఆహాహా. రండమ్మా రండి. తీసుకోండి. పెట్టు. ఎలా ఉందో చెప్పండి. రారా నీకు రే. పర్లేదు, ఇది కారం తింటాడా? తింటాడు, ఎందుకు తింటావు. రా. అప్పడం పెట్టుకొని తింటే భలే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక ప్లేట్ ఇవ్వు. ఆ ప్లేట్ ఇవ్వు. ఆ ప్లేట్లో పిల్లలకి రవికి ముక్క ముక్క ముక్క. టేస్ట్ కూర్చోండి. స్పూన్ వేసేసి ఇంకా అప్పడాలు వడియాలు పెడతాను రా పక్క. వావ్. ఇలాంటి అనుభవాలు మీకు ఎంతమందిలో అంటే ఇలాగా ఎంతమంది ఎంజాయ్ చేసి ఉంటారు సమ్మర్లో, ఆ కాలంలో? ఇప్పుడు వాళ్ళకి చాలా తక్కువ పట్టడం, లేకపోతే షాప్ నుంచి తెచ్చుకోవడం. బట్ ఇలా ఒక ముచ్చట, ఇది ఒక సాంప్రదాయం మనకి. ఆవకాయ పచ్చడి పట్టిన తర్వాత అలా ఇదైన తర్వాత అన్నం అంతా తెచ్చి పెట్టుకొని ఆ రోజు ఒక సేరు బియ్యం ఎక్స్ట్రానే వేసేవాళ్ళు. ఎందుకంటే ఇవాళ ఆవకాయ కలుపుతాం కదా సాయంత్రం అందరికీ పెట్టాలని. సో అదనమాట. ఇది చాలా చాలా స్పెషల్, యమ్మీ. మా అమ్మాయి వావ్. అందరూ ఇలాంటి ఒక పచ్చడి రుచి చూసే తీరాలి. అందుకే మీరు తప్పకుండా ట్రై చేయండి. మనకి తోచిన, మన చేత్తో ఏది చేసినా అద్భుతంగా ఉంటుంది. అందుకే అంటారు కదా ఇంటి భోజనం అలా అని. సో బయట కొనుక్కుంటే బాగుంటాయి, ఇప్పుడు మనకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, గ్రేట్. బట్ మనం కూడా చేసుకుంటే ఆ ఎక్స్పీరియన్స్, అంటే ఆ ఫీల్ వేరేవి ఉంటుంది అనమాట. సో అందుకని అందరూ తప్పకుండా ట్రై చేయండి. జాకీ గారు, థ్యాంక్ యూ జాకీ గారు. ఈసారి మీ ఆధ్వర్యంలో ఆవకాయ ముక్కలు కొట్టి ఆ తోటకెళ్ళి తెచ్చి
ఆవకాయ ముక్కలు కొట్టి ఆవకాయ పెట్టి ఇలా అన్నం కలిపి ఇది కూడా కాదు, Hmm. మీకు నోరు కొడుతున్నట్టుంది. Hmm. కొరికేసారు. అయ్యో చూసారా ఏళ్ళు కొరికేసారట. సరే మీ అందరి తరపున నేను తింటున్నాను దీన్ని. అందరి తరపున నా ఆవిడ తింటుంది. సో తప్పకుండా ఇలాంటివన్నీ ట్రై చేయండి. మా ఫ్రెండ్స్ కోసం పెట్టాం, ఇక్కడ ఉంది అన్ని ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇంకా నేను ఆగలేను, నేను తినేస్తాను, మీరు కూడా తినేసేయండి. మీకు నోరు ఊరుతుందా? డోంట్ వరీ, ఆవకాయ పచ్చడి పెట్టుకొని చక్కగా కలుపుకొని తినేసేయండి. మీరు అక్కడ ఎంజాయ్ చేయండి, నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తాను. సో ఈ వ్లాగ్ మీ అందరికీ తప్పకుండా బాగా నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హరిత జాక్ యూట్యూబ్ ఛానల్. అంతవరకు టేక్ కేర్, బాయ్. హ్యాపీ ఆవకాయ. ఆవకాయ చేత్తో బాయ్. బాయ్, హ్యాపీ ఆవకాయ.